ఇది ఒక అద్భుతమైన మూమెంట్ అండి. I invite Ravi Samineni garu to felicitate Bonda Uma garu with a shawl, please. We're going to have a very quick session అండి. మనకు ఇక్కడ పొలిటికల్ దిగ్గజాలు ఉన్నారు కాబట్టి క్విక్గా అండి మన కమ్యూనిటీ తరపు నుంచి ఒక జస్ట్ వీ వాంట్ టు హ్యావ్ ఎ క్విక్ సెషన్. సో ముందుగా బోండా ఉమ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ కమింగ్, మా ఇన్విటేషన్ మన్నించి వచ్చినందుకు. సో కరెంట్ ఇప్పుడు మన ఆంధ్ర గవర్నమెంట్ శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు డెవలప్మెంట్ వైపు. సో మనం ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం ఏం చూడబోతున్నాం ఇప్పుడు నియర్ ఫ్యూచర్, అలాగే వాటికి మనం ఏ విధంగా మన కమ్యూనిటీ నుంచి ఏ విధంగా అవకాశాలు ఉండబోతున్నాయి. అంటే మనం బైఫర్కేషన్ స్టేట్ తర్వాత 2014లో కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, ఆ రోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఏర్పడతాం. 2014, 2019 ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ఆ రోజు చూసాం కళ్ళ కట్టినట్టు. ఎందుకంటే ఒక క్యాపిటల్ కూడా లేనటువంటి సందర్భంలో క్యాపిటల్ని అనౌన్స్ చేయటం, అది అమరావతి ప్రాంతం, ఈ ప్రాంతం రావటం, అట్లాగే అమరావతి అభివృద్ధి కూడా వేగంగా జరగటం. అమరావతితో పాటు రాష్ట్రం మొత్తం ఐటీ సెక్టార్ కానీ, హాస్పిటాలిటీ సెక్టార్ కానీ, ఫార్మా కానీ అన్ని కంపెనీలు కూడా అటు ఆ రోజుల్లో 2014, 2019 మన రాష్ట్రం వైపు ఎదురు చూసినాయి. చాలా వచ్చినాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఆ రోజు నేను ఇట్లాగా ఒక మీటింగ్లో ఉన్నా, సీఎం గారు మేము అందరం కలిపి ఉంటే శివనాడారు గారు వచ్చారు. గన్నవరంలో ఫ్లైట్ దిగాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్విటేషన్ కోసం ఆయన్ని ఇన్వెస్ట్మెంట్ చేయటం కోసం పిలిచింది. ఆయన వచ్చారు, హెచ్సిఎల్ కంపెనీ అధినేత. వస్తే ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు ఇలాగే మాట్లాడుకుంటే పక్కన ఆయన పిఎస్ వచ్చి చంద్రబాబు గారికి చెప్పాడు, శివనాడారు గారు ఏంటి ఇంకో 10 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నాడు ఏంటంటే, ఆయన సడన్గా ఇక్కడి నుంచి లేచిపోయి నేను ఒక ముఖ్యమైనటువంటి ఇన్వెస్టర్ని కలవడానికి వెళ్తున్నాను, మీరు క్యారీ అని చెప్పి ఆయనే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన ల్యాండ్ అయ్యేలోపు ఈయన అక్కడ రిసీవ్ చేసుకున్నాడు బయట ఉండి. అంటే ఒక ఇన్వెస్టరు, హెచ్సిఎల్ కంపెనీ అధినేత, ఆయన షాక్ అయ్యాడు. ఆయన అనుకుంది ఏంటి, నేను ఆయన పేషీకి వెళ్ళినప్పుడు ఆయన కలుస్తారని అనుకుంటే డైరెక్ట్గా ఈయన ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అంటే ఒక ఇన్వెస్టర్ హెచ్సిఎల్ కంపెనీ అధినేతని ఆ రోజున ఆ ఇంప్రెస్ చేయబట్టి, ఆ రోజున ఆయనకు ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇవ్వబట్టి నో టైం ఆయన గన్నవరం మేధా టవర్స్లో ఆయన బ్రాంచ్ ఓపెన్ చేశాడు. దానివల్ల 5,000 మందికి హెచ్సిఎల్ కంపెనీలో ఉద్యోగాలు వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇది ఒక ఉదాహరణ. గవర్నమెంట్ నడిపేవాళ్ళు ఒక విజన్తో వెళ్ళాలి. మనం బతకటమే కాదు, మన పిల్లలు, భావితరాలు, రేపు స్టేట్ బాగుండాలి అనే కాన్సెప్ట్ వెళ్తున్నప్పుడు ఇలాంటివన్నీ సాధ్యం అవుతాయి. దాంట్లో ఆయన హెచ్సిఎల్ మేధా టవర్లో పెట్టినప్పుడు 5,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అట్లాగే ఫాక్స్కాన్ కానీ, వైజాగ్లో టెంపుల్టన్ ఫ్రాంక్లిన్ కానీ, అనేకమైనటువంటి కంపెనీలు, లూలు కంపెనీ కానీ, కియా మోటార్స్ కానీ, ఇవన్నీ అనేకమైన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. తర్వాత గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్ పాలసీల్లో కొన్ని అనేక రకాలైనటువంటి కారణాలతో వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళ పాలసీలు వాళ్ళు వెళ్ళారు. ఆ పాలసీలు దెబ్బతిన్నాయి. ఫలితాలు ఏంటో రాష్ట్రం మొత్తం వెనకబడిపోయింది.
కక్షలు, కార్పణ్యాలు, వేధింపులు, అరెస్టులతోనే 5 సంవత్సరాలు గడిపేసింది ఆ గవర్నమెంట్. మళ్ళా ఇవాళ 2024లో కొత్త గవర్నమెంట్ వచ్చింది. కూటమి గవర్నమెంట్, జనసేన, తెలుగుదేశం, బీజేపీ. ఇవాళ చూస్తున్నాం మనం ఈ 3 నెలల్లోనే ఈ ప్రభుత్వం యొక్క విధానం కానీ, ఈ ప్రభుత్వం ఆలోచన కానీ, ఈ ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ కానీ చూస్తూ ఉన్నాం. ఎంత అగ్రెసివ్గా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటేపు ముఖ్యమంత్రి కానీ, ఇటేపు బీజేపీ కానీ అన్ని రకాలుగా వెళ్తూ ఉన్నాయి. దానికే మనకి అమరావతికి మొన్న బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 12,000 కోట్లు, అలాగే పోలవరానికి నిధులు ఎన్ని రావటం వల్ల ఏమవుతుందంటే రేపు మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయనేది ఒకటి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అది మన కళ్ళ ముందే జరుగుద్ది. గతంలో తెలుగుదేశం హయాంలో మేము అదే 2014, 2019లో హ్యాపీ నెస్ట్ అని చెప్పి ఒక హౌసింగ్ అమరావతిలో కడతానికి సిఆర్డిఏ ద్వారా ప్రపోజల్ చేసి కట్టి దాన్ని స్క్వేర్ ఫీట్ ఇంతని పెట్టి అది డ్రా తీస్తే అమెరికా నుంచి కానీ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దానికి బిడ్ చేస్తే పెట్టినటువంటి ఆక్షన్ టైం పెట్టినటువంటి 10 నిమిషాల్లోనే దాదాపు 1000 టైమ్స్ ఓవరు క్రౌడ్ వచ్చేసి, ఓవర్ కోట్ వచ్చేసి ఆ వెబ్సైట్ జామ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని మూలపడేస్తే ఇవాళ కూడా దాని దిక్కు లేకపోతే మొన్నే హ్యాపీనెస్ని మళ్ళా రివైవ్ చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ తీసుకుంది. అంటే అది గవర్నమెంట్ అనేది ఒక పెద్ద విజనరీతో ముందుకెళ్తే, ఒక విజన్తో ముందుకెళ్తే డెవలప్మెంట్ వస్తే ఆ డెవలప్మెంట్లో భాగస్వాములు అన్ని కులాలు రాష్ట్రంలో ఉన్న అందరూ లబ్ధి పొందుతారు. కానీ డిస్ట్రక్టివ్ మోడ్లో వెళ్తే అది ఎక్కడికక్కడ ఎలా వెళ్తుందో 2019, 24 మనం చూసాం. రాజకీయాలు అనవసరం, కానీ ఇప్పుడు గతంలో ఎవరు డెవలప్ చేశారో చూస్తాం. ఇప్పుడు నూతన నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎంగా ఆయన కూడా బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన కూడా మరి గవర్నమెంట్లోకి భాగస్వాములు అయ్యారు. ఆయన కొత్త ఆలోచనలు ఇవన్నీ ఏంటంటే స్వచ్ఛమైన ఆలోచనలు అంటే ఇంతకుముందు ఆయన ఏమి, ఇప్పుడు ఉదయ భాను గారు ఉన్నారు, గతంలో ఎమ్మెల్యేలు చేశారు, మేమే ఎమ్మెల్యేలు చేసాం. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే ఫ్రెష్గా ఒక కసిగా ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, ఈ రాష్ట్రంలో యువతకు ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే పట్టుదల, కసి ఉన్నటువంటి నాయకత్వం ఇప్పుడు వచ్చింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా వాళ్ళ ఆలోచనలు ముందుకెళ్తాయి. నేను ఎన్ఆర్ఐ విభాగానికి చెప్తా ఉన్నా, హ్యాపీగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరు ముందొచ్చి తీసుకుంటే వాళ్ళకే ఉపయోగపడుతుంది. కాబట్టి స్టేట్ డెవలప్మెంట్ అయితే ఎన్డీఏ కూటమి గవర్నమెంటు బ్రహ్మాండంగా ముందుకెళ్ళుద్దని హామీ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.